ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. అందరికీ సంతోషాన్ని ప్రశాంతతని ఇవ్వండి. దాంతోపాటు నాకు కూడా సంతోషాన్ని ఇవ్వండి. అరెరెరెరెరే, ఏంటిది? ఇటువంటి తెల్లటి ఎద్దుని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే. ఎన్నో ఏళ్లగా ఇక్కడ నేను స్నానం చేస్తున్నాను, ఇంతవరకు నేను చూడలేదే ఇటువంటి దాన్ని. ఎన్నో ఏళ్లుగా ఇదే గ్రామంలో ఉంటున్నాను, కానీ ఇటువంటి ఎద్దుని నేను ఇంతవరకు ఈ గ్రామంలో చూడనే లేదే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒకవేళ దేవుడే ఇది నాకు పంపించినట్టున్నాడు. అయితే దీన్ని నాతో తీసుకెళ్తాను. ఎవరి తల మీద రాసుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయ్య బాబోయ్, ఎంత రాజ కళ ఉంది, ఎంత అందంగా ఉంది. నిజంగా నాకు అదృష్టమే. నేను ఖచ్చితంగా ఈ ఎద్దుని నాతో తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఓరి నాయనో, ఎంత అద్భుతమైన గొంతు దీంది. నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను బిడ్డా. అరే, ఏంటిది ఏంటిది ఏంటిది? నేను మాట్లాడుతూ ఉంటే అది పాటును వెళ్తూనే ఉంది. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అరే, నా మాట విను, వెళ్ళకు, ఆగు. దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చూడు, నిన్ను ఖచ్చితంగా నేను తీసుకెళ్లి తీరుతాను. బయలుదేరు బయలుదేరు, నువ్వు నా ఇంటికి వచ్చి తీరాలి. అరే, ఏంటిది? ఎద్దు ఎక్కడైనా ఎగురుద్దా? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను ఆపు, నాకు భయంగా ఉంది. నన్ను వదిలే, ఎవరైనా కాపాడండి. ఈ ఎద్దు నన్ను ఎగురుకుంటూ ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. నన్ను కాపాడండి, నన్ను వదిలే, నాకు భయంగా ఉంది. నన్ను వదిలే, నన్ను వదిలే, ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి, నన్ను వదిలే. నువ్వెందుకు నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నావు? దయచేసి నన్ను వదిలే. ఎక్కడికి ఎగురుతున్నావు? అయ్య బాబోయ్! బాబు, వాసు, మధ్యాహ్నం అయిపోయింది బాబు. ఇంకా మీ నాన్న ఇంటికి తిరిగి రాలేదు బాబు. బాబు వాసు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నాన్న ఇంకా తిరిగి రాలేదా? మరి నేను ఏం చెప్తున్నాను రా? తెల్లారుజామున ఇంటి నుంచి స్నానం చేయడానికి వెళ్ళారు. ఇన్ని రోజులు ఇంతసేపు అయ్యిందే లేదురా. నాకేంటో మనసులో చాలా భయంగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి కాస్త చూసిరా. నేను ఆయనకి కొబ్బరి పూ లడ్డు చేసి పెట్టాను, కానీ ఆయన ఇంకా కనిపించలేదురా. అమ్మా, ఏడవకండి అమ్మా, ఏడవకండి. ఆయన తప్పకుండా ఇక్కడే ఉన్న ఏదో కోవిల్లో పూజ చేయడానికి వెళ్ళుంటారు. మీరు బాధపడకండి అమ్మా. మీరు ఎందుకని వెళ్ళి చూసి రాకూడదు? నేను ఇప్పుడే వెళ్తాను, వెళ్ళి చూసొస్తాను. ఏంటిది? ఇదేమైనా దెయ్యాల రాజ్యమా, లేక నేనేదైనా స్వర్గంలో వచ్చి ఇరుక్కుపోయానా? ఇప్పుడు నేను ఎలా తిరిగి వెళ్ళడం? నాకేమీ అర్థం కావట్లేదే. నా భార్య నా కోసం ఆశగా లడ్డూలు చేసి కాసుకొని ఉంటుంది, అది కూడా కొబ్బరి లౌజు లడ్డు. అరే, లడ్డూలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ లడ్డూలు? నాకు అర్థం కావట్లేదే.
కొంచెం తిని చూద్దామా? వావ్! ఇది నిజంగానే చాలా రుచిగా ఉంది. బాబాయ్ ఒక నిమిషం ఆగు. నాన్నని చూసావా? మీ నాన్నగారు ఉదయమే స్నానం చేస్తారు కదా, కానీ ఏమైంది? ఏమని చెప్పండి బాబాయ్, నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నాన్న కోసం అమ్మ ఏడుస్తోంది. ఏమంటున్నావు? మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? అర్థమైంది. ఇది ఆశలని నెరవేర్చే దేశమని నాకు అర్థమయ్యింది. నాకు కొద్ది కొద్దిగా ఆకలేస్తుంది. ఒకవేళ బిర్యానీ దొరికితే ఇక్కడ ఎంత బాగుంటుంది. అదే రకంగా కాస్త రసగుల్లాను, పాయసము, అది కూడా నేను చక్కగా తినేస్తాను. అరే ఏంటయ్యా ఇది, ఇక్కడ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ గాని ఒక బెడ్ ఉంటే ఎంత బాగుంటుంది. నిద్ర వస్తుంది ఇప్పుడు నాకు. పోడు మా రికార్డ్ బట్నా. ఓకే. దాసు, నేనేమని చెప్పను, నాకు చాలా కష్టంగా ఉంది. నదిలో వలని కూడా వేసేశాను, ఏం దొరకలేదు. ఆయన మునిగి చనిపోలేదు, అతను బ్రతికే ఉన్నారు. బహుశా అతను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. సన్యాసి అయిపోయారా? అన్నట్టు ఒక విషయం చెప్పు, మీ అమ్మగారితో గొడవ పడ్డారా ఏంటి? లేదు లేదు, అలాంటిది ఏం జరగలేదు బాబాయ్. మా నాన్నగారు కనిపించకుండా పోయి 3 రోజులు అవుతుంది. మా నాన్నని ఎక్కడికని వెళ్ళి వెతుకుతాను. మీరెక్కడికి వెళ్ళారో చెప్పండి. అమ్మా కాస్త ఆగండి అమ్మా. ఆయన ఏమైనా పని విషయంగా వెళ్ళుంటారు. మళ్ళీ ఆయన 2 రోజులు తిరిగి వచ్చేస్తారు. నాకు తెలుసు, ఆయన తప్పకుండా తిరిగి రారు. ఎవరు చెప్పారు నేను తిరిగి రానని? తిరిగి రానంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు నాన్నా? ఒక అద్భుతమైన దేశంలో ఉన్నాను వాసు. చాలా అద్భుతమైన దేశం.
ఆహాహా, అంత విచిత్రమైన లోకానికి మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? మీరు కనిపించడం లేదని మేము ఎంత బాధపడుతూ ఉన్నాం ఇక్కడ. మీరు అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉండొచ్చారన్నమాట. మీ మనసులో అసలు ఇంతుందా? నేనేమన్నా అలాగే వెళ్ళిపోయానా? తిరిగి వచ్చేసాను కదా. ఏంటన్నా నువ్వు ఎలా చేసావు? నీకు తెలుసా, నదిలో మేం వలని వేసి గత 3 రోజులుగా నిన్ను వెతుకుతున్నాం. మీరు ఏం ఆలోచిస్తున్నారు? నేను నదిలో స్నానం చేసేటప్పుడు అలా కొట్టుకెళ్ళిపోయానని అనుకున్నారా? నేను నా శరీరం ఆశలను నెరవేర్చే దేశానికి వెళ్ళాను. ఒరే వాసు, మీ నాన్నకి పిచ్చెక్కింది అనుకుంటున్నాను రా. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. పోయిందిరా, పోయింది, అంతా నాశనం అయిపోయింది. అమ్మా కాస్త ప్రశాంతంగా ఉండండమ్మా, మీరు ఏడవకండమ్మా. నానా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ మెదడు బానే పనిచేస్తోందా? అరే పిచ్చివాళ్ళయింది మీరే. నేను ఆవేళ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చూశాను అంటే, ఇదే జరిగిన విషయం. అబ్బో, సరే గాని మీరు ఎలా తిరిగొచ్చారు? 2 రోజులు నేను చూశాను. అర్థమైందా? ఆ ఎద్దు ఉదయం సాయంత్రం ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఆ ఎద్దు నది పక్కన ఉన్న గడ్డిని మేయడానికి వస్తుందని. ఆ తర్వాతే నాకు అర్థమైంది. నేను దాని తోక పట్టుకొని తిరిగి వచ్చేసాను. ఆ, మీరు చెప్పిందంతా నిజమేనా? అలా నమ్మకం లేకపోతే రా నాతో. రేపే నేను ఆ ఆశలు తీర్చే దేశానికి నిన్ను తీసుకెళ్తాను. ఏంటి, వస్తావు కదూ? అయితే సిద్ధంగా ఉండు. తప్పకుండా వస్తాను, వస్తాను. మనతో పాటు వాసు, మన కోడలి పిల్ల కూడా వస్తుంది. వీళ్ళిద్దరిని నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఏంటి కోడలి పిల్ల, నాతో పాటు వస్తావుగా? పెళ్ళయి ఇంటికొచ్చిన కాడ్నుంచి నేను ఎక్కడికి వెళ్ళింది లేదు. తప్పకుండా వస్తాను, తప్పకుండా నేను వస్తాను. ఇంతవరకు నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు. అందువల్ల మనందరం ఇంకో లోకానికి వెళ్ళి అందరం కలిసి తిరిగి వద్దాం. అలా అయితే రేపొద్దు, మనం ఎల్లుండి వెళ్దాం. రేపు మన ఇద్దరం కలిసి కొంచెం లడ్డూలు చేద్దాం. కరెక్ట్ గా చెప్పావు, కరెక్ట్ గానే చెప్పావు, కరెక్ట్ గా చెప్పావు. వెళ్లే దారిలో మనకు ఆకలి వేసిందంటే అరే 2 చేతులతో మనం తోకని పట్టుకుంటాం కదా, మరి ఇంకెలాగ తినడమో? ఏ ఏ ఏ ఎందుకంటాను? అక్కడికి మనం వెళ్ళి చేరగానే తిందాం. అందరూ పిచ్చోళ్లే. ఏ చందా, మేమింకా 2-3 రోజులకి ఇంటికి రాము. అంతవరకు మా ఇల్లుని కాస్త జాగ్రత్తగా చూసుకో. అది సరే, మీరు అలా ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఒక అద్భుతమైన చోటుకి వెళ్తున్నాం. అది ఎక్కడికని మాతో చెప్పవా? అరే చెప్పండమ్మా, మాతో చెప్పండి. అరే ఏమీ లేదు, అలంతా ఏమీ కాదు. అదేంటంటే కోరికలు తీరే దేశానికి మేము వెళ్ళబోతున్నాం. ఏంటి, కోరికలు నెరవేర్చే దేశానికా? అది ఎక్కడుంది చెప్పండి, మాకు కూడా చెప్పండమ్మా. దీనికి సమాధానం నేను చెప్పలేను. ఇల్లు చూసుకోగలుగుతానంటే చెప్పు, లేదంటే పర్వాలేదు, వదిలే. ఈ విషయం వెంటనే వెళ్ళి అందరికీ చెప్పేయాలి. ఎక్కడండి, ఎక్కడా? ఆ తెల్లగా ఉన్నే గెద్దెక్కడుంది? చెప్పండి, చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. కాస్త పైన చూడు, అటు చూడు, అది రాబోతుంది. నాన్న అది ఖచ్చితంగా వస్తుందా? కాసేపు వేచి ఉండండి, అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడండి ఆ తెల్లటి ఎద్దు? అది మాత్రం ఇక్కడికి రాకపోతే మీరు ఎంత అవమానం పడతారో మీకు తెలుసా? అదుగో చూడు, అటు చూడు, అది వస్తూ ఉంది. అటు చూడు, అది వస్తుంది. అరే చూద్దామండి. అరే ఈ విషయం మీ అందరికీ ఎలా తెలిసింది? నా భార్యే నాకు ఈ విషయం చెప్పింది. నాకు చెప్పింది మన అమ్మే కదా. నేననుకున్నాను ఈ విషయాన్ని అందరితో చెప్దామనుకున్నాను, అందుకనే మీతో చెప్పాను. అదేంటంటే అది ఇల్లుని కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను, అంతే, ఇంకేమీ లేదు. ఓ
సర్లే కానీ మీరందరూ ఇప్పుడు నాతో వస్తారా? మేమందరం నేను కూడా వచ్చేసాను. ప్రాణాలతో ఉండగా స్వర్గం వెళ్ళడానికి నాకు కూడా ఆశగా ఉంది. అర్థమైందా? నేను వెళ్ళిన తర్వాత నేను తిరిగి రాను. నేను అలా నిర్ణయించుకునే ఇంత దూరం వచ్చాను. ఎవరికి తెలుసు, బహుశా నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళనేమో. అందుకే ఇలా చూడండి, అందరూ కలిసి దాని తోకని ఒక్కసారితో పట్టుకోలేరు. అందువల్ల తోకని నేను పట్టుకుంటాను, మిగతా వాళ్ళందరూ నన్ను పట్టుకోండి. సరే రండి వెళ్దాం. ఏంటి బాబు ఇది? మన పరిస్థితి ఏం బాలేదు. ఇంత పైనుంచి కింద పడితే ప్రాణాలతో ఉంటానా? అయ్యి బాబోయ్, అయిపోయింది అయిపోయింది. మనల్ని కాపాడేవాడు కూడా లేరు. ఇందుకే చెప్తారు, ఎక్కువ మంది సన్నాసులుంటే అన్నిటినీ పోగొట్టుకుంటాము అని. ఏంటి అర్థమయ్యిందా?